తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లీడర్ విత్ క్యాడర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని గాజాక్ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 72వ వార్డ్ అఫీషియల్ కాలనీలో వార్డ్ ఇన్ఛార్జ్ అకిర లక్ష్మణరావు ఇంటి వద్ద లీడర్ విత్ క్యాడర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుతో పాటు మరో అతిథిగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్లు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వాటి ప్రయోజనాలను ప్రజలలో చేరవేసేందుకు క్యాడర్ పాత్ర చాలా కీలకమన్నారు. క్యాడర్ నుండే నాయకులుగా తయారవుతారన్నారు. కేడర్ తో సమావేశమై వార్డులలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే లీడర్ విత్ క్యాడర్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గాజువాక టీడీపీ ప్రసాదుల శ్రీనివాస్, టీడీపీ ఉషారాణి, వార్డు నాయకులు సాలాపు రామారావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు లీడర్ విత్ క్యాడర్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి సుమారు 10 నెలలు కావస్తుంది. ఈ 10 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అయితే ఈ అభివృద్ధి ఫలాలన్నీ కూడా ప్రజలకు చేరవేయడంలో కానీ వాళ్ళకి తెలియజేయడంలో కానీ కేడర్ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కనుక వారిని ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మమేకం చేయడానికి, అలాగే వార్డుల్లోకి వెళ్ళి ఇలాంటి మీటింగ్లు కండక్ట్ చేసి అక్కడ నేరుగా సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు తీసుకొని ప్రభుత్వం తీసుకెళ్లే దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగిందండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం లీడర్షిప్ కి క్యాడర్ కి ఎక్కడ ఆ గ్యాప్ పెరగకుండా ఉండడం కోసం జాతీయ అధ్యక్షులు వారు ఇది తెలియజేశారు. కనుక ఈ రాష్ట్రంలో ఇది ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఇక్కడ నాయకుల మీద ఒకమారు నాయకులు కానీ వచ్చి వార్డులో కూర్చోగాని లేదా పంచాయతీల్లో కానీ కూర్చున్న తర్వాత ఏ సమస్యలు ఉన్నా సరే నాయకుడికి నేరుగా తీసుకెళ్ళడం, లేకపోతే ఆ డిఫరెన్స్ ముఖ్యంగా ఉండకంట చేయడానికి ఈ కార్యక్రమం పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే పార్టీ ముందుకు వెళ్ళాలంటే కేడర్ యొక్క పాత్ర చాలా కీలకం. అందుకనే ఇదే బంధాన్ని ఏ విధంగా అయితే 2024లో లీడర్షిప్ కేడర్ కలిసి వెళ్ళిందో ఇదే బంధాన్ని 2029 వరకు కూడా కంటిన్యూ చేయడానికి కోసమే ఈ ప్రయత్నాన్ని తెలియజేస్తున్నాం. కనుక దీంట్లో ఇటు కేడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, మిడిల్ లెవెల్, టాప్ లెవెల్ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుతున్నాం.